అండి, ఇవాళ గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన మసాలాలు ముందే చూపించేస్తున్నాను. ఇట్లా అన్నీ ధనియాలు కొంచెము, ఇలాచీలు, జీలకర్ర అరుగుదలకి, కొన్ని మెంతులు, లవంగ మొగ్గలు, మెంతులు మధ్యలో కొంచెం వేసాను, కొంచెం వేసుకోవాలా చేదు రాకుండా. షాజీరా, కొంచెం షాజీరా, మిరియాలు ఎక్కడో దాచుకున్నాయి, మిరియాలు రావటం లేదు. కొన్ని మిరియాలు, కొబ్బరి కూడా తీయాలి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేసుకొని మసాలా కొట్టుకొని వంకాయలు బాగా వేయించుకొని చూపిస్తాను మీకు. వంకాయ కూడా అదేంటిగా అది వేస్తుంది, ఇది పత్తా, బిర్యానీ పత్తా. మా పెద్దమ్మాయి తీస్తుంది ఇవాళ వీడియో. చేసుకున్నాను. నేను ఇట్లా వేస్తాను. వేగినవి మరి వేగితే కూడా బాగుండదు. చల్లారి పెట్టుకోవడానికి వేస్తాను. చిన్న వంటగది అయిపోయి అన్నీ ఇక్కడే ఉంటాయి, అందుకే మాకు ఈ సౌండ్లు. కొబ్బరి వేసుకున్నాము. ఒక అరకిలోనే వంకాయలు ఇంట్లో ఉన్నాయి, అన్నీ కొన్ని ఉంటేను రసం పెట్టి గుత్తి వంకాయ చేయండి అని మా అబ్బాయి అడిగాడు. కొబ్బరి కొంచెం వేద్దాం, ఇంతగానం కూడా వద్దు. అయింది, కొబ్బరి కూడా వేగింది. ఎర్రగా వచ్చేసింది, కట్టేద్దాం పొయ్యి. దాన్ని చల్లారిన లోపు అల్లము ఎల్లిపాయలు పొట్టు తీసుకొని మిక్సీ పట్టేసి పేస్టు, అప్పుడు వంకాయలు వేయించుకొని పెట్టుకున్నాను. నేను చూపించే కదా. ఇప్పుడు మసాలా పట్టుకున్నాం, చల్లారిపోయినాయి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలా. చింతపండు కూడా ఇదిగో ఇంత చిన్న సైజు, ఒక సగం నిమ్మ చెక్క అంతా. టమాటాలు 2 వేస్తున్నాం కాబట్టి
ఇవన్నీ వేసుకొని మసాలాలు. నేను పల్లీలు వేయటం లేదు, పల్లీలు వేసుకుంటే బాగానే ఉంటుంది. పల్లీలు కూడా కొంచెం ఘాటుగా ఉండాలని ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి గ్రేవీ వచ్చేస్తుంది. ఈ మిక్సీ పట్టుకున్నాక అప్పుడు మీకు వంకాయ ఎప్పుడు చూపిస్తాను. వెల్లిపాయలు వేసాము. ఉల్లిపాయలు కొంచెం దీంట్లో చింతపండులో విత్తనాలు ఉండకుండా, నార అది ఉండకుండా తీసేసుకోవాలా. కడిగి నానేసుకున్నాను. అది అల్లం ఇంత వేసుకోవాలి. నేను పొట్టు తీయటం లేదు, కొంచెం ఉంది కదా అని శుభ్రం కడిగి వేసి పెట్టినాను. అయిపోయింది. పల్లీలు అవి వేయటం లేదు, నేను ఇట్లా చేస్తున్నాను. ఇప్పుడు పసుపు ఉప్పు అన్నీ వేసేసుకున్నాం ఈ మసాలాలోనే. పేస్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ బాగా మిక్స్ అయిపోతాయి కదా, పేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి నేను కొంచెమే కారం వేస్తాను. అన్నీ సంపాడంగా మళ్ళీ అది మిరియాలు అవన్నీ వేసి ఉన్నాను కాబట్టి కొంచెం కారం, ఒక స్పూన్ అంత అనుకో కారం. ఉప్పు తగినంత, ఎవరు టేస్ట్కి తగ్గట్టు. వంకాయలు బా చాకు పెడుతుంటే దిగిపోతాయి, నానవలాడుతాయి వంకాయ. నల్ల వంకాయ లైట్గా పెట్టుకోవాలా. లేత వంకాయలు తెచ్చాడు, బాగున్నాయి వంకాయలు. చాకు పెడితే దిగిపోతాయి, మంచిగా ఉన్నాయి. ఇట్లా కూర్చుకోవాలా. కమ్మగా ఒక వంకాయ వేసుకొని వేడి అన్నంలో తింటుంటే సామిరంగా బాగుంటుంది, మధురం. పెట్టేసుకున్నాము కడాయి. ఇటు అన్నం పెట్టినాను. ఇవన్నీ కోసుకున్న టమాటాలు, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ రెడీ పెట్టుకున్నాను. టమాటా ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాం, తగ్గ ఆయిల్. తగినంత హాఫ్ కేజీకి తగ్గ ఆయిల్ అంజాస్తో బాగుతున్నాను. అంత 100 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు అంటే కడాయి పెద్ద గుండెలకు ఎక్కువ నూనె లాగా మీకు, అందుకే ఉంచి చూపిస్తున్నాను. 100 గ్రాములు. జీలకర్ర, ఆవాలు, ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చు.
ఉల్లిపాయలు, అన్నీ వీటితో పాటు వేగిపోతాయి, అందుకే వేసేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. పచ్చిమిరపకాయలు అన్నంలో అక్కడక్కడ వంకాయతో పాటు తగులుతుంటే యమా టేస్ట్. వెరైటీ వంకాయ అంటే పచ్చిమిరపకాయలు వేసావు కదా, అందుకే వెరైటీ వంకాయ, మసాలా వంకాయ అనుకున్నాం. ఇది కొంచెం బాగా నూనెలో మగ్గనిద్దాము. ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాము. టమాటా, కరివేపాకు, కొత్తిమీర, దించేటప్పుడు కొత్తిమీర. ఇదేమో వేడి వేడి అన్నం అవుతుంది. అన్నం కూడా పొంగొచ్చేస్తుంది. వంకాయ చిదిరిపోకుండా ఉండటానికి ఇట్లా పెద్దది పెట్టుకోండి. ఇంత నూనె అయితే సరిపోద్ది. ఎక్కువ నూనె తినేవాళ్ళు అనుకుంటే ఇంకొంచెం వేసుకొని బాగా. ఇదైతే సరిపోతుంది 1/2 కేజీ వంకాయకి. కొంచెం ఇప్పుడు హైలో పెట్టుకొని వంకాయలు వేగనిచ్చుకోవాలి. తర్వాత సన్న మంట మీదనే మసాలా అంతా వేసుకున్నాక సన్న మంట మీద పెట్టుకోవాలి. వంకాయలు కూడా మాడకుండా వేయించుకోవాలి నూనెలో. వంకాయ, పచ్చిమిరపకాయలు అవన్నీ. పెద్దగా మూత వేసుకున్నాము. చూద్దాం, టమాటా ముక్కలు వేద్దాం. ఇట్లా అన్నీ వేగాల. వేగితే అప్పుడు బాగుంటుంది. ఇట్లా వేగినాక టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. వేగిన చూడు, లావు మందం వంకాయ వేగలేదు, అక్కడక్కడ చిన్న వంకాయలే వేగినాయి చూడు. మందం వేగాలంటే కష్టమే. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసేటప్పుడు ముందు కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇది నూనె అందాజతో పోసానంటే వేస్తే కదా, చెప్పలేదు. 6 చుట్లు అయితే అట్లా వచ్చేస్తుంది, అంత అందాజు. 100 గ్రాములకి 6 చుట్లు. చుట్లు అంటే ఇంత రౌండ్ది ఉంటుంది నూనె వేసుకునేది. గరిట కాదు, చిట్టి ఉంది మా దగ్గర, అది చూపిస్తాను.
దీన్ని 6 స్పూన్లు దీంతో వేస్తే ఈ చిచ్చుతోటి 100 గ్రాములు. చూడు అంత నూనెకే అది 6కే ఎంత వచ్చేస్తుంది. ½ కేజీ కాబట్టి మళ్ళీ చదువుతున్నాం మీకు. ఇంకా మగ్గిపోయింది. టమాటాలు వేసేసుకున్నాము. ఈ టమాటాల మధ్యలోపు ఇవి కూడా మగ్గిపోతాయి. వంకాయలు కొంచెం ఈలోపు నేను కొత్తిమీర కడుక్కుంటాను. ఇప్పుడు అన్నం దించేస్తాం. ముందు అన్నం అయింది. వంకాయలు అట్లా తగులుతాయి. ఈలోపు టమాటా వేసాం కదా, టమాటా తొందరగానే మగ్గిద్ది. నీళ్ళు పోసుకున్నాము. కొంచెం వాటర్ అంతే చాలు. వంకాయ అంతా అట్లా మగ్గిపోవాలి నూనెలోనే. ఇది మగ్గినాక మా వాడు డోర్ చూడు గట్టిగా వేస్తున్నాడు. దీంట్లో ఉన్నది కూడా శుభ్రం కడిగేసాను. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్నాము. ఈ మసాలా చిక్కబడేకి బాగా అయిపోతుంది. మసాలా ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం. మీరు వేసేసుకున్నాము, దించేసుకున్నాం. దగ్గరికి అయింది. ఇప్పుడు ఇట్లా చిక్కగా ఉండాలి వంకాయ కూడా. ఇట్లా వండుకోవచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, గంట సింబల్ కొట్టండి. టేస్ట్ ఫ్యామిలీ ఇంత మంచిగా గుమగుమలు ఆడిపోతుంది, కడుపు నిండిపోతుంది. ఇప్పుడు వేడి అన్నం వేసుకొని వంకాయ వేసుకొని తినాలి. దించేస్తున్నా. కమ్మటి వాసన వస్తుంది. కట్టేసి దించేయటమే.